ముఖ్యంగా చెప్పాలంటే మీ జన్మరాశిలోనే మీకు శుక్రుడు యొక్క అంటే మీ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి కారణం చేత ఎప్పుడైతే శుక్రవీక్షణం చంద్రుడి మీద పడుతుందో వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వారికి వివాహ ప్రయత్నాలు కనుక ఈ రోజుల్లో చేస్తే సఫలమవుతాయి అని చెప్పాలి. అలానే ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల 6 నిమిషాల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే పర్టికులర్గా ఈ డేట్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది దాదాపుగా 3 రోజులు ఏ పని చేసినా సరే అందులో ఊహించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తెలియని భయం మిమ్మల్ని బాగా ఆవరిస్తుంది అని చెప్పాలి. 100 మంది మధ్యలో ఉన్నా ఏదో అంటే మీరు 100 మందిలో ఉన్నా సరే ఎక్కడో ఏదో వెలితిగా ఒంటరిగా ఉన్నాననే భావన కూడా కలుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. బంధువులపై లేదా అధికారులతో మాట పట్టింపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోవటం, ముఖ్యమైనటువంటి పత్రాలపై సంతకాలు చేయటం ఈ సమయాల్లో చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే అన్నిటికంటే మౌనమే శ్రీరామ రక్ష అనేటటువంటిది ఉత్తమంగా చెప్పాలి. 8వ తేదీ ఉదయం 6 గంటల 3 నిమిషాల నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు తలపై ఎంత భారాన్ని అయితే మోస్తున్నారో ఆ భారం అంతా కూడా తొలగిపోతుంది. అంటే ప్రశాంతతకు చాలా దగ్గరవుతూ ఉంటారు. ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి పనులన్నీ వేగవంతం అవుతాయి. ఆధ్యాత్మికపరమైన చింతన కూడా పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, సుదూర ప్రయాణాలు చక్కగా చేస్తారు. తండ్రి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ 10 రోజులలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి మనం గోచార ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.